ఆకాశ మహాకాశములను అందలి సమస్తమును సృజించిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నాన్న మహోన్నతుడైన దేవాది దేవుడు, ఇది నాన్న నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. భయపడకుము, నేను నీకు తోడయ్యున్నాను. తూర్పు నుండి నీ సంతానమును తెప్పించదను, పడమటి నుండి నిన్ను సమకూర్చి రప్పించదను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ మాటలు యెషయా గ్రంథము 43వ అధ్యాయము 5వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. చూడండి నేస్తమా, ఈ దినాన్న నీ దేవుడు నీకిస్తున్న భరోసా ఏమిటి అనగా, భయములోను, చింతలోను, వేదనలోను, దుఃఖములోను ఉన్న నీకు నేను తోడయ్యున్నాను అని వాగ్దానము చేస్తూ ఉన్నారు. నీ కుటుంబం అంతా చల్లా చెదరై ఎందుకు పనికిరాని ఒక ఇబ్బందికర పరిస్థితులలో ఉన్నాను అని నీవు దిక్కుస్తూ ఉన్నావు. నీ దుఃఖములను, నీ చింతలను ఎరిగి ఉన్న దేవుడు నీకు వాగ్దానము చేస్తూ ఉన్నారు. తూర్పు నుండి నీ సంతానమును తెప్పించదను, పడమటి నుండి నిన్ను సమకూర్చి రప్పించదను. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. నీ జీవితములో దేవాది దేవుడు ఉన్నతమైన కార్యములను చేయుటకు ప్రణాళికలను కలిగి ఉన్నారు. నేస్తమా, నీవు చింతను విడిచిపెట్టి నీ దేవుని వైపు చూడు. ఆ దినాన యాకోబుకి వాగ్దానము చేస్తున్న దేవుడు ఈ దినాన నీకు కూడా ఇట్టి ఉన్నత ఆశీర్వాదకరమైన వాగ్దానమును అనుగ్రహిస్తూ ఉన్నారు. అయితే ఇర్మియా గ్రంథము 46వ అధ్యాయము 27వ వచనములో గనుక చూచినట్లయితే, నా సేవకుడవైన యాకోబు భయపడుకుము, ఇజ్రాయేలు జడియకుము, దూరములో నుండి నిన్ను రక్షించుచున్నాను, వారున్న చెరలో నుండి నీ సంతతి వారిని రక్షించుచున్నాను. ఎవరి భయమును లేకుండా యాకోబు తిరిగి వచ్చును, అతడు నెమ్మళించి నెమ్మది నొందును. నీకు ఇది నాన్నిస్తున్న వాక్యేమిటి అనగా, నీవు దుఃఖిస్తూ ఉన్నావు. చింత నీకు స్నేహముగా మారిపోయింది. ఎందుకంటే కుటుంబం అంతా కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులలో ఎదురుగా ఉన్నప్పటికీ సమాధానం లేదు. దూరమైపోయిన వాళ్ళు కానరాకుండా పోయారు. ఇట్టి స్థితులను నీవు అనుభవిస్తూ ఉన్నావు. నేస్తమా, నిన్ను రప్పించువాడను, నీ చెదరిపోయిన జనాంగమును సమకూర్చువాడను నేనే అని దినాన్న నీకు వాగ్దానము చేస్తూ ఉన్నారు దేవాది దేవుడు. కాబట్టి నీవు దేవుని వైపు చూడు. దేవుడు నీకు ఇస్తున్న మొదటి మాట ఏమిటి అంటే, భయపడకుము, నేను నీకు తోడయ్యున్నాను. తోడయ్యున్నాను అని చెప్పిన దేవుని మాట ఎప్పటికీ కూడా, ఎన్నటికీ కూడా అబద్ధము కాదు. ఆయన మాట అవునంటే అవును, కాదంటే కాదు. సో నిన్ను భయపడద్దు, నీకు తోడయ్యున్నానని చెప్తున్న దేవుని వైపు నీవు ఆశతో ఎదురు చూడు. దేవుడు తప్పకుండా నీ జీవితంలో ఉన్నతమైన కార్యములను, దేని కొరకైతే నీవు ఆశతో ఎదురు చూస్తూ దుఃఖంతో రోజిస్తూ ఉన్నావో వాటన్నిటినీ నీకు ఆశీర్వాదకరముగా దేవాది దేవుడు ఇవ్వబోతూ ఉన్నారు. నేస్తమా, ఎవరి భయము లేకుండా నీవు చాలా నిమ్మళమైన ప్రశాంతకరమైన వాతావరణమును అనుభవిస్తావు. నెమ్మదిని నీకు దేవాది దేవుడు ఆశీర్వాదకరముగా ఇవ్వబోతూ ఉన్నారు. ఆయన నీకు బహుమానముగా ఇవ్వబోతూ ఉన్నారు. కాబట్టి దేవుని వైపు చూడు నేస్తమా. దేవునిపై విశ్వాసముతో, నమ్మికతో ప్రార్థన చెయ్యి. దేవుడు తప్పకుండా నీ జీవితంలో ఉన్నతమైన కార్యములను అనుగ్రహిస్తారు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సింహాసనాసనుడైన దేవా, మీ ఘనమైన నామమును కొందరములు తండ్రి, మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము రక్షక. ఏ బిడ్డకైతే ఈ వాక్కును వినిపించి ఉన్నారో, ఏ బిడ్డ దుఃఖముతోనూ వేదనతోనూ మీ వైపు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారో, ఆ బిడ్డ జీవితంలో మీరు ఇచ్చిన మాటను నెరవేర్చమని, మీ వాక్కును వారికి ఫలింపచేయమని మీ కాళ్ళు పట్టి వేడుకుంటున్నాము. కుటుంబంలో మీ శాంతి, సమాధానము, నెమ్మదిని అనుగ్రహించండి నాయన. ఆరోగ్యమునిచ్చి నాయన, దీర్ఘాయుష్నిచ్చి మీ నామ మహిమ కొరకు జీవింపచేయండి తండ్రి. ఈ దినము పుట్టినరోజు, వివాహ దిన మహోత్సవములు జరుపుకొంచున్న బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో నడిపించండి. మా ప్రియులందరి కుటుంబాల్లో కూడా మీ శాంతి, సమాధానము, నెమ్మదిని అనుగ్రహించండి. ఆరోగ్యమునిచ్చి దీర్ఘాయుష్నిచ్చి మీ కృపలో జీవింపచేయమని సమస్తమును మీ దివ్య హస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. జీవాధిపతి అన్న దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములను అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.